సెక్షన్ 1లో ఆ బిట్ని చూద్దాం. ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇది అపఠిత్ గద్యం అంటే చదవని గద్యం. ఈ చదవని గద్యం ఎక్కడి నుంచి ఇస్తారో మనకు కూడా తెలియదు, కాబట్టి దాన్ని క్షుణ్ణంగా చదవాలి. చదివేందుకై కొంచెం సమయం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ చదివి ఉండం కాబట్టి వాటిని బాగా చదివే మన ప్రశ్న చేయాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం. निम्नलिखित गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक या दो पंक्तियों में लिखिए. ఇది కూడా ఒక పదములో జవాబు ఇవ్వకూడదు. పూర్తి వాక్యములో ప్రశ్న అడిగినారు కాబట్టి పూర్తి వాక్యంలోనే మనము జవాబు ఇవ్వవలసి ఉంటుంది. తగడగా ఒకసారి చదువుతాను, గమనించండి. తర్వాత ఎలా చదవాలో చూద్దాం. మళ్ళీ మనం సెక్షన్ 2 కూడా ఉంది, మనకు सेक्शन 2 కూడా ఉంది, చూద్దాం. मनुष्य का जीवन संघर्षों से भरा है. यदि जीवन में संघर्ष और असफलता ना हो तो सफलता के आनंद की सच्ची अनुभूति भी नहीं हो सकती. पराजय होने पर भाग्य को दोषी ठहरना पतन की ओर ले जाता है. यदि सच्ची लगन और असफलता के कारणों को ढूंढकर नए उत्साह तथा ईमानदारी के साथ प्रयास जारी रखे तो सफलता मिलना निश्चय है. कहा जाता है कि दृढ़ इच्छा शक्ति वाला मनुष्य कभी असफल नहीं होता. निरंतर संघर्ष करने वाला व्यक्ति ही पूरी तरह निखरता है और अंत में विजय प्राप्त करने में सफल होता है. दूसरी ओर मन से हार जाने वाला व्यक्ति आरंभ से ही गलत तर्क करने लग जाता है और आलसी बनकर अपने भाग्य और जीवन को कोसता रहता है. ఇది మనకు చదవని గద్యం. వీటికి జవాబులు ఎలా రాయాలి అంటే ఫస్ట్ ప్రశ్న చదివిన తర్వాత జవాబులు రాయాలి. ఆరవది, కిస్కా జీవన్ సంఘర్ష సే భరా హై. కిస్కా జీవన్ ఎవరి జీవితము సంఘర్షణతో కూడుకొని ఉన్నది అంటే ఈ సంఘర్ష అనే పదం అక్కడ ఎక్కడో మనం ఇప్పుడే చదివాం. ఇప్పుడు చూద్దాం. మనుష్య కా జీవన్ సంఘర్ష సే భరా హై. ఇది ఇలాగే ఎలా ఉందో అలాగే ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆన్సర్ అని రాసి జ అని రాసి ఉత్తర పుస్తకాలు లేదా ఊ అని, జ అంటే జవాబు అని అర్థం, ఊ రాస్తే ఉత్తర అని అర్థం. ఇది ఎలాగైనా రాసి మీరు మనుష్య కా జీవన్ సంఘర్షం సే భరా హై అని రాయాలి. అప్పుడు ఒకటో దానికి అయిపోయింది జవాబు. రెండోది, కౌన్ అసఫల్ నహీ హోతా. మరి ఎవరు అసఫల్ నహీ హోతా అంటే సఫల్ అంటే ఇక్కడ విజయం, అసఫల్ అంటే అపజయం. ఎవరు అపజయం పాలవ్వరు అని ఇక్కడ మనకు ప్రశ్న అడగడం జరిగింది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ అసఫల్ అనే పదం ఎక్కడన్నా వచ్చిందా ఒకసారి చూద్దాం. यदि सच्ची लगन और असफलता के कारण एक को ढूंढ कर नए उत्साह, ఇక్కడ అసఫల్ వచ్చింది, ఇక్కడ ఏమైనా ఉందా లేదు ఇంకెక్కడ ఉంది అంటే ఇక్కడ చూడండి. कौन असफल नहीं होता అంటే దృఢ ఇచ్ఛా శక్తి వాలా మనిషి కవి అసఫల్ నహీ హోతా. అంటే ఎవరైతే దృఢంగా తన కోరికను బాగా నిలుపుకుంటారో, దృఢమైనటువంటి కోరిక కలిగి ఉంటారో వారెప్పుడు కూడా అపజయం పాలవ్వరు అని. అలాగా ఇలా రెండవది మూడవది ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు పారాగ్రాఫ్లకు సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు ఎలా రాయాలో మీకు ఒక అవగాహన వచ్చింది. మనం ఇప్పుడు సెక్షన్ 2లో ప్రశ్న జవాబులు ఎలా ఉన్నాయో వాటిపైన ఒకసారి దృష్టి సాధిద్దాం. ఇప్పుడు ఇవి కూడా మళ్ళీ ఒక క్లాస్లో ఇవన్నీ పూర్తిగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనం రెండో సెక్షన్కి వెళ్దాం, మిగతాది కూడా చూసుకుందాం. గద్యం అలాగే ఇక్కడ ఉంటుంది. निम्नलिखित पद्यांश पढ़कर निम्न प्रश्नों के उत्तर एक या दो पंक्तियों में लिखिए అన్నాడు. ఇక్కడ అంటే ఇది ఈ బిట్, మూడో బిట్ మీకు చెప్పాను కదా ఇక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడ ఈ బిట్ ఇక్కడ ఇచ్చినాడు. ఇక్కడ ఏముంది అంటే పఠిత, ఇది దేంట్లో నుంచి తీసుకోబడింది అంటే పఠిత పద్య అంటే చదివిన పద్యం నుండి ఇది తీసుకోబడింది. ఇది పద్య భాగం చూడగానే చూడండి ఏది గుర్తొస్తుంది మీకు? మా ముఝే ఆనే దే
డర్ మత్ ఆనేదే మొదట్లోనే ఉంది. ఇది మాముజే ఆనేదే అనే పద్య భాగం నుంచి తీసుకోబడింది. వీటికి కూడా అలాగే ప్రశ్నకు జవాబులు రాయాలి. ఇప్పుడు మనం సెక్షన్ 2లో 40 మార్కులకు గాను ఒకసారి చూద్దాం. సెక్షన్ 2కు సంబంధించినటువంటి మాదిరి ఇక్కడ సెక్షన్ 2 అని ఈ కింది పేపర్లో ఉంది. ఈ సెక్షన్ 2లో మొదటి ఆర్బిట్ ఇక్కడ ఉంది. దీంట్లో ఏముంటాయంటే మనకు 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ప్రశ్నలు ఎక్కడి నుంచి ఇవ్వడం జరుగుతుంది అంటే 2 ప్రశ్నలు వచ్చేసి పద్య నుంచి, 2 చిన్న లఘు ప్రశ్న అంటే చిన్న ప్రశ్నలు ఇవి అంటే షార్ట్ ఆన్సర్స్. 2 పద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది, మరి 2 గద్య భాగం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ పద్య భాగంలో ఒకటి ఖచ్చితంగా కవి లేదా లేఖక్ అంటే కవితలు రాసే వారిని ఈ కవులు అంటారు, కవయిత్రులు అంటారు. అలాగే గద్య భాగానికి సంబంధించినటువంటి వాటి రాసే వారిని లేఖక్ రచయితలు అంటాం. లేఖక్ అంటే రచయిత అని అర్థం. కవి పరిచయాన్ని అడుగుతారు లేదా లేఖక్ పరిచయాన్ని అడుగుతారు. కంపల్సరీ ఈ పద్య భాగం నుంచి ఇది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. అంటే కవి పరిచయంలో లేఖక్ పరిచయంలో ఖచ్చితంగా ఒక ప్రశ్న దీంట్లో ఉంటుంది. అలాగే మరి ఇంకొక పద్య భాగంలో ఇంకో అంశం ఉండాలి కదా, అంటే పద్య భాగంలో నుంచి ఎక్కడన్నా అడగవచ్చు. అది ఏ పద్య భాగం నుంచన్నా చిన్న ప్రశ్న అడగవచ్చు. అలాగే రెండవది గద్య భాగం. ఈ గద్య భాగంలో ఇక్కడ కవి లేఖకు వచ్చేసింది కాబట్టి కవి అన్న అడుగుతారు, లేఖకన్నా అడుగుతారు, 2 అడగరు. మళ్ళీ ఈ గద్య భాగం నుంచి ఏ పాఠంలో నుంచి అయినా 2 చిన్న ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ కవి బిహారీ లాల్ కా పరిచయ అప్నే శబ్దో మే లిఖియే అని మనం చెప్పినాం కదా, కవి పరిచయం వస్తుందని. బిహారీ లాల్ గారు ఏం రాస్తారు మరి మీకు తెలుసు, బిహారీకే దోహేలో ఉన్నాయి. ఆ బిహారీకే దోహేకి సంబంధించినటువంటి కవి ఎవరంటే బిహారీ లాల్ గారి కవి పరిచయం అడిగారు. అంటే ఒక పద్య భాగం నుంచి ఒకటి అడిగారు, రైట్. మరి రెండవది వర్షాకి కమి యా అధికత हम पर कैसा प्रभाव डालती है. వర్షాకి కమి అంటే వర్ష అంటే బరస్తే బాదల్ అనేటటువంటి కవితా పాఠం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే అది పద్య భాగం. అంటే వర్షం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా, అంటే వర్షం అధికంగా వచ్చినా వర్షం తక్కువగా వచ్చినా వాటి యొక్క ప్రభావం మనిషిపై ఎలా ఉంటుంది, మనపై ఎలా ఉంటుంది అంటే ఇది పద్య భాగం నుంచి ఒక ప్రశ్న అన్నప్పుడు నేను చెప్పిన 2 కూడా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇది ఓకే.